పిల్లల్ని ఎంతో డిసిప్లిన్డ్గా స్ట్రిక్ట్గా పెంచిన వ్యక్తి మోహన్ బాబు గారు. మోహన్ బాబు అంటేనే డిసిప్లిన్. సినిమా షూటింగ్లకు ఎవరైనా లేట్గా వచ్చినా ఆయన సహించడం, ఇక క్రమశిక్షణలో టాప్. నేను మోహన్ బాబు గారు అత్యంత క్లోజ్, బావా అని పిలుచుకుంటాం, చాలా క్లోజ్. అటువంటిది మరి వారి కుటుంబంలో అనుకోకుండా ఆ సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా షాక్కి గురయ్యేది మోహన్ బాబు గారే. ఎందుకంటే ఇప్పుడు ఆయన కల్లో కూడా ఆయన డిసిప్లిన్ గురించి, వాళ్ళు ఎంత మర్యాదగా ఉంటారో దాని గురించి అత్యంత నమ్మకం ఉన్నది ఆయన. అలాంటిది ఒక్కసారి ఆయన షాటర్డ్. ఆ షాటర్ అయిన టైంలో హ్యూమన్ ఎమోషన్స్ విల్ బి టోటలీ డిఫరెంట్. ఆయన మోహన్ బాబు గారికి మామూలుగానే ఆవేశం, మీకు సినిమా వాళ్ళకి అసలు తెలియదు కాదు. ఒక పక్క వాళ్ళు అంత టెన్షన్లో ఉన్నప్పుడు మోహన్ బాబు గారి నోట్లో మైక్ పెడతామంటే కొంచెం ఆయన ఇరిటేషన్ ఫీల్ అయి ఉంటారు. బట్ చేసుకోవటం తప్పు, దండం పెట్టి పంపించేయాలి, చేసుకోవటం తప్పు. బట్ మోహన్ బాబు గారు ఆయన క్షణంలో కోపడతారు, మళ్ళీ వెంటనే ఈ రియలైజెస్ అండ్ ఎంత చిన్నవాడైనా అరే సారీరా నేను తప్పు చేశాను అని చెప్పే వ్యక్తిత్వం. సో అది ఆటోమేటిక్గా ఎవడో మాట్లాడాల్సిన పని లేదు, మోహన్ బాబు గారే చూసుకుంటారు అని నేను అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఆయన హాస్పిటల్కి వెళ్ళి తప్పైపోయింది బ్రదర్ అని చెప్పి ఇంకా ఆయన క్షమాపణ చెప్పేసిన తర్వాత రఘు, అంజు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు.